శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షస్యస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజపం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మనకి భారతదేశంలో సప్తమోక్షపురములు అని ఉన్నాయి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక అని. ఆ నగరములకు ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి. అటువంటి నగర ప్రవేశము చేసినంత మాత్రం చేత మోక్షమునకు కారణమవుతాయి. అందుకే వాటిని సప్తమోక్షపురములు అని పిలుస్తారు. ఇందులో 6 పురాలు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. 7వదైనటువంటి కాంచీపట్టణం ఒక్కటే దక్షిణ భారతదేశంలో ఉంది. కాబట్టే దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాబట్టి కాంచీపురానికి అంత విశేషమైనటువంటి ప్రాధాన్యత. కాంచీపురంలో పరదేవత సాక్షాత్ కామాక్షి. ఆవిడికి కామాక్షి అని పేరు రావడానికి కారణం ఏమిటంటే కా అన్న అక్షరం బ్రహ్మని ప్రతిపాదిస్తుంది, మా అన్న అక్షరం లక్ష్మిని ప్రతిపాదిస్తుంది. బ్రహ్మ యొక్క శక్తి సరస్వతి, విష్ణువు యొక్క శక్తి లక్ష్మి. కామాక్షి అంటే ఒక కంటిలో సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని, ఒక కంటిలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని తన యొక్క దృష్టి ప్రసారము చేత అనుగ్రహించగలిగినటువంటి తల్లి. కేవలం ఆవిడ చూపు పడితే చాలు. లక్ష్మీ కటాక్షం కావాలి అనుకున్న వాళ్ళకి లక్ష్మీ కటాక్షం అబ్బుతుంది, సరస్వతీ కటాక్షం కావాలనుకున్న వాళ్ళకి సరస్వతీ కటాక్షం అబ్బుతుంది. కానీ మీరు ఒకటి గమనించండి, అసలు 2 కళ్ళు తిప్పి చూస్తున్నప్పుడు ఏ వస్తువుని చూస్తున్నామో ఆ వస్తువుని 2 కళ్ళతో చూస్తాం తప్ప ఒక కంటితో చూసి ఒక కన్ను మూసేయడం లేదా ఒక కంటితో చూడకపోవడం అన్నది ఉండదు. 2 కళ్ళు కలిసే చూస్తాయి. అంటే ఎవరు కామాక్షి అనుగ్రహమునకు పాత్రుడవుతాడో వాడు సరస్వతీ కటాక్షానికి లక్ష్మీ కటాక్షానికి కూడా పాత్రుడవుతాడు. లక్ష్మీ కటాక్షము అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లక్ష్మీ కటాక్షం అంటే ఏదో విపరీతమైనటువంటి ఐశ్వర్యము అని కాదు అర్థం. లక్ష్మ అంటే గుర్తు, గుర్తింపబడడానికి వీలుగా ఉంటాడు. దీని చేత అంటే ఆయనకు ఉండవలసిన ఐశ్వర్యం ఏమిటంటే ఏదో ఆ వేళకి తినవలసిన పదార్థం ఉందనుకోండి, ఎప్పుడూ లోటు రానివ్వదు అమ్మవారు. ఆ సమయానికి కావలసిన అన్నం ఆ సమయానికి అందుతుంది, ఆ సమయానికి కావలసిన సౌకర్యం ఆ సమయానికి అందుతుంది. ఆయన నిత్యతృప్తుడై ఉంటాడు. అది ఐశ్వర్యం అన్న మాటకు అసలు సరైనటువంటి అర్థం. నాకిది లేదన్న మాట ఉండదు, నాకు ఈశ్వరుడు ఏమివ్వలేదన్న మాట ఉంటుంది.
నాకు ఆయన ఏమి ఇవ్వలేదు, నాకు ఆయన అన్నీ ఇచ్చాడు. కాబట్టి పరమతృప్తితో ఉంటాడు. తృప్తి ఐశ్వర్యం తప్ప తృప్తి లేకుండా ఎంత ఉంటే ఐశ్వర్యం అవుతుంది నాకు చెప్పండి. ఇన్ని ఉండనివ్వండి, నాకేదో లేదని ఏడిచినవాడు దరిద్రుడవుతాడు, కానీ ఐశ్వర్యవంతుడు ఎందుకు అవుతాడు? అవడు. ఎవడు ఐశ్వర్యవంతుడంటే ఎవడు తృప్తితో ఉన్నాడో వాడు ఐశ్వర్యవంతుడు. రామాయణం బాలకాండలో అయోధ్యానగరంలో ఉండేటటువంటి ప్రజల యొక్క గుణగణములను చెప్తూ వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు. నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నాల్పభోగవాన్, నా హస్తాభరణో అంటారు. అంటే అక్కడ ఎవరూ కూడా స్వల్పమైనటువంటి భోగము ఉన్నవాళ్ళు లేరు. నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నాల్పభోగవాన్, అల్పభోగమున్నవాడు లేడంటే అందరూ ఒకేలా భోగం అనుభవిస్తారు. అది సాధ్యమా? ఇప్పుడు మీ ఊరే ఉంది, మీ ఊళ్ళో అందరూ ఒకే రకంగా సుఖపడుతున్నారు అని నేను అన్నాను అనుకోండి, అది సత్యదూరం. ఎందుకంటే ఒకరు మేడలో ఉంటారు, ఒకరు పెంకుటింట్లో ఉంటారు, ఒకరు పాకలో ఉంటారు, ఒకరి దగ్గర 1 కోటి రూపాయలు ఉంటాయి, ఒకరి దగ్గర 1,00,000 రూపాయలు ఉంటాయి, ఒకరి దగ్గర రెక్కాడితే కానీ డొక్కాడని స్థితి ఉంటుంది. మరి అందరూ ఒకలా భోగం ఎలా అనుభవిస్తారు? ఒకలా ఉండదుగా సుఖం. సుఖంలో తారతమ్యం ఉంటుందిగా. మరి అటువంటప్పుడు నాల్పభోగవాన్ అన్న మాట ఎలా అన్వయం అవుతుంది? మహర్షి ఎలా ప్రయోగించారు ఆ శబ్దాన్ని? అంటే మహర్షి మహాపురుషుడు, ఆయన ఎక్కడా దోషభూయిష్టంగా ఆయన మాట్లాడరు. అన్వయం జాగ్రత్తగా చేసుకోవాలి. తృప్తి లేని వాళ్ళు లేరు. ఎవరికి ఏదుందో దానితో వాళ్ళు తృప్తిగా ఉంటారు. అప్పుడు అందరి భోగం ఒకటే. 1 కోటి రూపాయలు ఉన్నవాడు ఏ తృప్తితో ఉన్నాడో, రెక్కాడితే కానీ డొక్కాడని వాడు కూడా అదే తృప్తితో ఉన్నాడు. ఇప్పుడు అందరిది అదే తృప్తి అయినప్పుడు అసలు వాళ్ళ యొక్క భోగంలో తేడా ఎలా వస్తుంది? రాదు. అందుకే నాల్పభోగవాన్ అంటే ఒకే రకమైనటువంటి తృప్తిని కలిగి ఉండడం. లక్ష్మీ కటాక్షమునందు ప్రధానమైన లక్షణం ఏది అంటే తృప్తితో జీవనము చేయుట. ఎక్కడ తృప్తి ఉన్నదో అక్కడ శాంతి ఉంటుంది. ఎక్కడ శాంతి ఉన్నదో వాడు ఇతరుల యొక్క శాంతికి కారకుడవుతాడు. మనం ఏ పూజ చెయ్యండి, ఏ క్రతువు చెయ్యండి, చిట్ట చివర దానికి ఫలితం ఏం చెప్తామంటే ఓం శాంతి శాంతి శాంతి, శాంతి కలగాలి అని కోరుకుంటాం. ఆ శాంతికి ప్రధానమైనది ఏది? తృప్తి. ఆ తృప్తి లేని నాడు శాంతి ఉండదు. కాబట్టి అటువంటి తృప్తిని కలిగినటువంటి వాళ్ళు లక్ష్మి యొక్క అనుగ్రహమును పొందినటువంటి వాళ్ళు. కామాక్షి అనుగ్రహాన్ని పొందితే ఏమవుతుంది అంటే వెంపర్లాడడం, పరిగెత్తడం అనేటటువంటివి ఉండవు జీవితంలో. ఉండకుండా పరమ ప్రశాంతంగా ఉంటాడు. 2, అలా ప్రశాంతంగా ఉండడానికి కావలసినటువంటి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధి లభించడానికి ప్రధానమైనటువంటి హేతువు ఆమె యొక్క చూపుల వలన కలిగినటువంటి సరస్వతీ కటాక్షము. సరస్వతీ కటాక్షము అన్న మాటకు అర్థం కేవలం ఏదో కొన్ని పద్యాలు కొన్ని శ్లోకాలు వచ్చినవాడు అని కాదు. సరస్వతీ కటాక్షమును కలిగిన వాడు అన్న మాటకి యథార్థమైన అర్థం ఏది అంటే భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానమును పొందినవాడు అని. అందుకే సరస్వతీ కటాక్షం ఉన్నవాడిని ఏమంటారు? పండితుడు అంటారు. పండాహ అన్న శబ్దంలోంచి వచ్చింది. పండాహ అంటే భక్తి తత్పరుడైనవాడు అని అర్థం. వాడు అన్నిటికీ పరమేశ్వరుడితో చెప్పుకుంటూ ఉంటాడు. కష్టం రానివ్వండి, సుఖం రానివ్వండి, దేనికి నేను కారణం అన్న మాట అనడు. సుఖం వచ్చిందనుకోండి, ఇది పరదేవత యొక్క అనుగ్రహం, సంతోషంగా ఉన్నాను అమ్మా నీకు కృతజ్ఞతలు అంటాడు. మరి కష్టం వస్తే అమ్మ గతంలో ఏదో పాపం చేసి ఉన్నాను, ఆ పాపము యొక్క ఫలితము ఈ దుఃఖ రూపంలో వచ్చింది అంటే ఇక్కడితో నే చేసిన పాపం పోయింది. ఇంకొకసారి దుఃఖం రాకూడదంటే నేను ఇంకొకసారి పాపం చేయకూడదు. కాబట్టి నేను పాపం చెయ్యకుండా ఉండగలిగినటువంటి బుద్ధిని నాకు కటాక్షించమని అడుగుతాడు. పండాహ భక్తి కలిగిన వాడన్న మాటకు అర్థం అది. అంతేగాని ఎంత పదార్థం తీసుకొస్తాడు, ఎన్ని తులసి దళాలు తెస్తాడు, ఎన్ని తామర పూలు అట్టుకొస్తాడు, ఎన్ని మారేడు దళాలు అట్టుకొస్తాడు, ఎంత పూజ చేస్తుంటాడు, అది కాదు భక్తికి. శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలీ చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేతస్సరసిజముమానాదభవతే సుఖీనావస్థాతుం జనయిహ నజానాతి కిమహో అంటారు. జడమతి
వీడికి చెప్తే అర్థం కానటువంటి బుద్ధి ఉన్నవాడు. ఎవరు తిరగమన్నారు? ఎవరు కొండల దగ్గరికి వెళ్ళమన్నారు? ఎవరు చెట్లు ఎక్కమన్నారు? ఎవరు సరోవరాల దగ్గరికి వెళ్ళమన్నారు? మొదట్లో పూజ చేయడం మంచిదే, కానీ బతికున్నంతకాలం అదే కాదు. పూజ భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే భగవంతుని యొక్క సేవకుడిగా, అన్నిటికీ భగవత్ స్మరణలతో, ప్రతి విషయానికి కృతజ్ఞావిష్కారమే తప్ప అసలు ఏ కారణము చేత భగవంతుడు నాకు ఇది చెయ్యలేదని ఆయనని వేలెత్తి చూపేటటువంటి లక్షణము నశించిపోతుంది. అవమానం రానివ్వండి, కొట్టనివ్వండి, తిట్టనివ్వండి, పల్లకీలో మొయ్యనివ్వండి, పొగడనివ్వండి, హారతులు ఇవ్వనివ్వండి, చాలా గొప్పవాడనివ్వండి, ఈశ్వర ఇవన్నీ నీ అనుగ్రహాలే తప్ప నాకు ఒక దాంట్లో గొప్ప లేదు, ఓ దాంట్లో తక్కువ లేదు, అన్నీ సమానమే అంటాడు. దూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ లోకుల్లంగని మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునంతిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర అంటాడు. నన్ను లోకుల్లంగని మెచ్చని, లోకులు నన్ను గని అబ్బా చాలా గొప్పవాడండి అనని, అలుగని నన్ను చూసి అలక పొంది కోపం వచ్చి పక్కకి పోని, అలుగని లోలోన నిందించని పైకి తిట్టకపోయినా లోపల తిట్టుకొని, చీకాకున్బడని నన్ను చూసి చికాకు పడిని, రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయని, లేదా నన్ను పొగడని, ఏం చేసినా కూడా అవి నాకు ఈశ్వర నీవిచ్చినటువంటి భూషణములు, నువ్విచ్చినటువంటి సత్కారములు తప్ప నాకు మాత్రం నీ పాదముల యందు భక్తి అలాగే నిలబడేటట్టుగా నన్ను అనుగ్రహించు అంటాడు. అలా పండగలిగినటువంటి జ్ఞానమును పొందడం భక్తి. ఆ భక్తి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం. అందుకే శంకర భగవత్పాదులకి సరస్వతీదేవి యొక్క కటాక్షం అంటే విశేషమైనటువంటి ప్రీతి. వారు జ్ఞాన మార్గావలంబకులు కదూ, అందుచేత ఎప్పుడూ కూడా ఆయన సరస్వతి అన్న పేరుని విశేషంగా ఇష్టపడతారు. వారు సన్యాస వ్యవస్థనంతటినీ కూడా మళ్ళీ చక్కగా ఒక వ్యవస్థీకృతం చేశారు. చేసినప్పుడు దశనామి సన్యాసి వ్యవస్థ అని ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టినప్పుడు అందులో ఆయన ఎక్కువ సన్యాసులకి ఇచ్చిన పేరు సరస్వతీ సంబంధమే. అందుకే సరస్వతి, ఇంద్ర సరస్వతి, భారతి, శారద ఇవన్నీ వారు శృంగగిరిలో పెట్టినటువంటి పీఠానికి కూడా పేరు శారదాపీఠం, శారదా మఠం. అటువంటి శారదాపీఠం అని ఎందుకు పెట్టారంటే శారద అంటే కేవలము చదువులు ఇచ్చేది అని అనుకోకూడదు, కేవలం పుస్తక జ్ఞానం ఇచ్చేది కాదు ఆవిడ. శారద సారద. సారద అంటే లోకమునందు సారమైనటువంటి విషయము బ్రహ్మజ్ఞానం ఒక్కటే. బ్రహ్మజ్ఞానము ఆ సారమును ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరో ఆవిడే శారద. అందుకే శంకరులు జ్ఞానైక నిష్ఠులు కనుక వారికి శారదాస్వరూపం అంటే అంత ప్రీతి. అందుకే మీరు చూడండి, శారద ఎక్కడ కూర్చున్నా కూడా కుడి చేత్తో పట్టుకోదు పుస్తకాలు, ఎడం చేత్తో పుస్తకాలు పట్టుకుంటుంది, కుడి చేత్తో జపమాల పట్టుకుంటుంది. ఏదైనా సరే ఎడం చేతి వైపు పట్టుకున్నాను అనుకోండి, ఎడం చేతి వైపు పట్టుకుంటే అది తక్కువ అని గుర్తు. ఎవరినైనా ఉపన్యాసానికి పిలిచారనుకోండి, ఉపన్యాసానికి వచ్చినటువంటి వ్యక్తి ఎక్కడ కూర్చుంటారో అక్కడికి ఆయనకి ఎడం వైపుకి వచ్చేటట్టుగా భగవంతుడి మూర్తి పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అంటే అలా పెడితే నీకన్నా భగవంతుడు తక్కువ అని సూచించినట్టు అవుతుంది. ఆయన ఎడం వైపుకు భగవన్మూర్తి నుంచి ప్రసంగం చేయకూడదు, ఆయనకి కుడివైపు ఉండేటట్టుగా పెట్టాలి. ఎందుకని కుడివైపు ఉన్నవి పూజనీయములు, ఎడం వైపు ఉన్నవి అంతకన్నా తక్కువ అని గుర్తు. ఎడం చేత్తో పుస్తకాలు పట్టుకుంటుంది శారద అంటే పుస్తకాలు చదువుకుంటే వచ్చేటటువంటి జ్ఞానం తక్కువ. దేని చేత అసలు ఆత్మసిద్ధి కలుగుతుంది అంటే జపమాల పట్టుకుంటుంది. ఎవరు ధ్యానం చేస్తారో, ఎవరు తమకు తెలుసున్నటువంటి విషయాన్ని బహుధా పరిశీలనం చేసి భగవద్జ్ఞానమును పొందడానికి ప్రయత్నం చేస్తారో అటువంటి ధ్యానైకనిష్ఠులైనటువంటి వారికి మాత్రమే బ్రహ్మజ్ఞానం అబ్బుతుంది తప్ప కేవలముగా అదే పనిగా పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటే అది ఒక ఈష అవుతుంది. అందుకే ధనీష, దారీష, పుత్రీష అలాగే గ్రంథముల యందు కూడా అనురక్తి మిగిలిపోతుంది.
పుస్తకాలు చదువుకోవడం పుస్తకాలు చదువుకోవడం పుస్తకాలు చదువుకోవడం మంచిదే, నేను కాదంటలేదు. కానీ అసలు అనుష్ఠానం ఎప్పుడు చేస్తావు? అసలు ధ్యానం ఎప్పుడు చేస్తావు? జపం ఎప్పుడు చేస్తావు? దానికి సమయం లేకుండా పోతుంది. అది ఉద్ధరించేది. అందుకని కుడి చేతి వైపు జపమాల పట్టుకుంటుంది, ఎడం చేత్తో పుస్తకాలు పట్టుకుంటుంది. అంటే ఈ జపం కన్నా ఈ పుస్తకాలు చదవడం గొప్ప కాదు సుమా. అందుకే ప్రవచనాలు కూడా ఎంతకాలం చేయాలి అంటే కొంతకాలమే. ఆ తరువాత ఆప్ చేసేయాలి. ఆప్ చేసి తను జపం చేసుకోవాలి. తను జపం చేత ధ్యానము చేత తరించాలి. అంతేకాని ఇంకా ఎప్పుడూ ప్రవచనాలు చేస్తూ కూర్చోవడం, ఎప్పుడూ పుస్తకాలు చదువుకుంటూ కూర్చోవడం మంచి పద్ధత అంటే శారదాస్వరూపం అలా చెప్పింది అని నేను చెప్పడం కష్టం. కాబట్టి అదే సరస్వతి యొక్క అనుగ్రహం. అది ఒకరి నుండి ఒకరికి ప్రవహిస్తుంది. సరస్వతి ప్రవాహంగా ఉంటుంది. ఎప్పుడు సరస్వతి ప్రవాహం కాలేదనుకోండి ప్రమాదం తీసుకొస్తుంది. నాలో ఉన్న చదువు నాలోనే ఉండిపోయింది అనుకోండి, ఎవరికీ వెళ్ళదనుకోండి, దానికి ఏది కారణమై ఉండాలి అంటే నా సరస్వతి యందు లోభబుద్ధి ఉందన్నమాట. నేను ఇతరులకు చెప్పను. ఎందుకు చెప్పను అంటే దానికి తగిన తాంబూలం ఉంటేనే నేను చెప్తాను. తాంబూలం లేదనుకోండి నేను చెప్పను. అప్పుడు నా విద్య యందు లోభబుద్ధి ఉంది. అసలు తాంబూలంతో సంబంధం లేదు. ఆవు దూడ వచ్చి ఆవు పొదుగులో 3-4 గుద్దులు గుద్ది శిరములను నోట పట్టుకుని చప్పరించినంత మాత్రం చేత కష్టపడి తాను పచ్చిగడ్డి తిని నెమరవేసి తయారు చేసినటువంటి పాలని ఆవు ఎలా విడిచిపెట్టేస్తుందో అలా గురువైనటువంటి వాడు కానీ, బాగా చదువుకున్నవాడు కానీ, విద్యయందు మోహబుద్ధి లేనివాడు కానీ వచ్చి అయ్యా మీరు 4 మంచి మాటలు చెప్పండని చెప్పి వచ్చి పాదములు పట్టుకున్నంత మాత్రం చేత తాను కష్టపడి చదువుకున్నటువంటి శాస్త్రమునందు ఉండిపోయినటువంటి విషయాన్నంతటినీ కూడా ఆవు పాలు విడిచిపెట్టినట్టు తన నోటి వెంట వాగ్రూపంగా విడిచిపెట్టడానికి సిద్ధపడిన త్యాగమూర్తి ఎవడో వాడే అమృతత్వమును పొందుతాడు. అందుకే త్యాగేనైకే అమృతత్వమానసు అంటుంది శాస్త్రం. త్యాగము చేత అమృతత్వాన్ని పొందుతాడు తప్ప స్వార్థము చేత అమృతత్వం ఉండదు. దాచుకోవడం చేత అమృతత్వం ఉండదు. అసలు కామాక్షి అన్న శబ్దంలో ఆమె లక్ష్మీ కటాక్షాన్ని సరస్వతీ కటాక్షాన్ని కూడా ఇస్తుంది అన్న మాటకి ప్రధానమైన అర్థం ఏమిటంటే లక్ష్మిని తన అభ్యున్నతి కొరకు ఎలా ఉపయోగించుకోవాలన్న విషయము తెలుసుకోవడానికి సరస్వతీ కటాక్షం ఉండాలి. సరస్వతీ కటాక్షం లేకపోతే ఏమవుతుందంటే లక్ష్మి విషయంలో దాచుకోవాలన్న బుద్ధి ఒక్కటే కలుగుతుంది. ఇదంతా నాకు ఉండిపోవాలి, అందుకని ఏం చేస్తాను, దాచుకుంటాను. కానీ దాచుకున్నదేదో అది ఎప్పటికీ నీది కాదు. ఎంతో దాచాడు కానీ ఏదో ఒకనాడు ఊపిరి ఆగిపోవాలి కదా. ఎంత కాలం ఉండనివ్వండి భూమి మీద, మహా అయితే 100 ఏళ్ళు ఉంటాడు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్ దేవీంద్రియే ప్రతిష్టతి. 100 సంవత్సరముల తర్వాత అయినా శరీరం విడిచిపెట్టాలిగా. విడిచిపెట్టేశాడు అనుకోండి, అప్పుడు ఆ డబ్బు ఎవరికి ఎడుతుంది? పిల్లలకి ఎడుతుంది. ఇప్పుడు తనది ఎలా అయింది? అవలేదు. కానీ తనదిగా ఎప్పుడవుతుంది? దానం చేశాడు అనుకోండి తనదవుతుంది, పుణ్యంగా మారి తనతో వస్తుంది. తనతో ఎప్పుడు వస్తుందంటే డబ్బు డబ్బుగా రాదు, పుణ్యంగా వస్తుంది. తన దగ్గరున్న డబ్బుని భగవంతుడి కొరకు, పుణ్యకార్యముల కొరకు, ఇష్టాపూర్తముల కొరకు ఖర్చు పెట్టాడనుకోండి. ఇష్టాపూర్తములంటే ఇష్టి అంటే హోమాది ప్రక్రియలు, యజ్ఞయాగాది క్రతువుల కోసం ఖర్చు పెట్టిన. పూర్తం అంటే 10 మందికి పనికొచ్చే పనులు. ఒక చెరువు తవ్వించడం, ఒక దేవాలయం కట్టడం, ఒక నుయ్యి తవ్వించడం, 10 మందికి అన్నం పెట్టడం, 100 మందికి చదువు చెప్పించడం, ఇలాంటి పనులు చేశాడనుకోండి. ఈ డబ్బు పుణ్యంగా మారి పుణ్యం జీవుడి ఖాతాలో పడి జీవుడితో పాటు వస్తుంది. ఇప్పుడు డబ్బు తనది ఎప్పుడవుతుంది? దానం చేస్తే. నా బలం నాకు పనికొచ్చేది ఎప్పుడవుతుంది? నేను ఒకసారి ఈశ్వరుడి పల్లకీ పట్టుకుని మోస్తే, నేను దేవాలయానికి వెళ్ళి తుడిస్తే, నేను భగవన్మూర్తులకు కట్టి విప్పిన బట్టలు ఉతికి మళ్ళీ పట్టుకెళ్ళి ఇస్తే, నేను ఓ పూల తోటలో ఉన్న పువ్వులు కోసి దండ కట్టి శారదకి వేయమని అర్పణం చేస్తే, నా ఒంట్లో ఉన్న బలాన్ని నేను భగవంతుని యొక్క సేవ కొరకు వాడాననుకోండి, అప్పుడు అది పుణ్యంగా నాదవుతుంది. నా బలాన్ని నేను ఎందుకు ఉపయోగించాలి అవతల వాడికి అని పెట్టు కూర్చున్నాను అనుకోండి, అది ఉండదు, అది ఆవిరైపోతుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత కాలమునందు వయస్సుతో పాటు బలము తరిగిపోతాయి.
అందుకే శంకర భగవత్పాదులు మోహముద్గరం చేస్తూ ఓ మాట అంటారు, ఎంతకాలం చుట్టూ పరివారం ఉంటారు? కేవలం ఐశ్వర్యం ఉన్నంత కాలమే ఉంటారు. యవ్వనం ఎంతకాలం ఉంటుంది? కామం ఎంతకాలం ఉంటుంది? అంటే వృద్ధాప్యం వచ్చేవరకే ఉంటుంది. ఒకసారి శరీరం భూతం అయిపోయింది అనుకోండి, ఇక కామం ఉండదు, ఇక బలం లేదు. అందుకే కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కుతయాయాత తత్వం చింతియత నియభ్రాత అంటారు. కాబట్టి అసలు ఉన్నదాన్ని ఎలా వాడుకోవాలి? మనం మనదిగా చేసుకుని ఆత్మోద్ధరణం పొందాలి అంటే అసలు ఏం చెయ్యాలి మనిషి? ఇది దేని వల్ల తెలుస్తుంది అంటే సరస్వతి కటాక్షము వలన తెలుస్తుంది. అంటే ఏమండి మేము చదువుకుని ఉండాలా అని అడక్కండి, అది కాదు, వినగలిగి ఉండాలి. చదవడం గొప్ప కాదు, చదివి అనుష్ఠానం లేకపోతే ఉపయోగమేముంది? వాడు చదువుకున్నాడు, అన్నీ తెలుసు, కానీ ఏదీ చేయడు. అది ప్రమాదహేతు. అందుకే జ్ఞాన కలునిలోని శారదయువోలే అంటారు పోతన గారు. అన్నీ తెలిసి చేయకపోవడం ప్రమాదం. కానీ తనకి తెలియకపోయినా పెద్దలైన వారు వచ్చి ఏదైనా మాట చెప్పినప్పుడు, ఓ నేను నా జీవితంలో ఇది ఇలా చేసుకోవట్లేదు, కాబట్టి ఈ క్షణంలోనే మార్పు చెంది నేను ఇంకొకలా చేస్తాను, వారు ఎలా చెప్పారో అలా చేస్తాను అన్నవాడెవడో శ్రద్ధ కలిగిన వాడు. అందుకే సీతమ్మ సుందరకాండలో ఒక ప్రశ్న వేస్తుంది, ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడుగుతుంది. నీకు తెలియకపోతే తప్పు కాదు, పెద్దలైన వారెవరు ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా రావణ నీకు? ఒకవేళ వాళ్ళు చెప్పినా నువ్వు వినవా? ఎక్కడుంది నీలో తప్పు అని అడిగింది. తెలియకపోవడం తప్పెప్పుడూ కాదు, కానీ పెద్దలైన వారు వచ్చి చెప్పినప్పుడు ఇది నేను తెలుసుకుని పాటించవలసినది అన్న బుద్ధి లేకపోగా మెట్ట వేదాంతంతో తిరస్కరించి వాదించడం ప్రమాదహేతు. అందుకే శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేస్తూ ఏవైనా లఘువుగా మేము తరించడానికి మార్గాలు చెప్పండి అంటే వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అని చెప్తూ కొన్ని సూత్రాలు దుస్తర్కాస్తు విరమ్యతాం అని చెప్పారు. వేదము యొక్క ప్రమాణము నిలబడేటట్టుగా నువ్వు మాట్లాడాలి తప్ప నీకు ఏదో పుర్రెలో ఆలోచన వచ్చింది కదా అని పెద్దలు చెప్పిన మాట తిరస్కరిస్తూ మాట్లాడడానికి ఎప్పుడూ నీకున్నటువంటి మాట్లాడగలిగిన శక్తిని ఉపయోగించవద్దు. దుస్తర్కాస్తు విరమ్యతాం, ఆప్చేయి, అలా మాట్లాడొద్దన్నారు శంకరాచార్యుల వారు. కాబట్టి ఆ శ్రద్ధ అన్న మాట అంకురించడమే సరస్వతీ కటాక్షము అని పేరు. ప్రవహించుట అన్న మాటకు అర్థం ఎక్కడో పుట్టడం అన్నది ఉంది కదండి. అన్నీ నదులే కావక్కర్లేదు. బుగ్గ అంటారు, అంటే నీరు భూమిలోంచి పైకి తంతుంది. అంటే అవకాశం వచ్చింది కాబట్టి ప్రవాహం కింద నుంచి పైకి వస్తుంది, పైకొచ్చినది పల్లానికి ఎడుతుంది. ప్రవహించడానికి అసలు ప్రారంభం అంటూ ఎక్కడో ఉండాలి కదా. ప్రారంభం లేని ప్రవాహం ఎలా ఉంటుంది? గోదావరి నదికి కూడా నాసికాత్రయంబక్లో ప్రారంభస్థానం ఉందా లేదా? సరస్వతీ కటాక్షానికి కూడా ప్రారంభస్థానం ఉంటుంది. అది ఏది అంటే శ్రద్ధ. అందుకే శ్రద్ధావంతుడవై ఉందువుగాక అని ఆశీర్వచనం చేస్తారు. శ్రద్ధ అంటే శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేశారు శ్రద్ధ అన్న మాట మీద. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా కవితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏంటంటే నీకు తెలియకపోవడం, నువ్వు చదువుకోకపోవడం ఎప్పుడూ తప్పు కాదు. స్థాయి భేదం ఉంటుంది, అందరూ ఒకలా చదువుకోరు. కానీ శాస్త్రస్య, వేదం అలా చెప్పింది, రామాయణం అలా చెప్పింది, భారతం అలా చెప్పింది, భాగవతం అలా చెప్పింది, శంకర భగవత్పాదులు అలా చెప్పారు అన్నప్పుడు దాని మీద నమ్మకం ఉండడం. గురువాక్యస్య, గురువుగారు చెప్పిన మాట మీద నమ్మకం ఉండడం. ఈ రెండు ఎవరికి ఉంటాయో, ఈ నమ్మకం ఎవరికి ఉంటుందో అటువంటి వాడికి ఒక్క మాట చాలు వాడు ఉద్ధరింపబడ్డానికి. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుద్భవతి. ఆ ఒక్క మాట వాడికి స్వర్గము నుండి సమస్తమైన ఐశ్వర్యములను కురిపిస్తుంది. కాబట్టి శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా కవితా సిద్ధి యా వస్తూపలభ్యతే. ఆ శ్రద్ధ కలిగిన వాడికి సమస్తమైనటువంటి ప్రయోజనములు కలుగుతాయి. వాడు వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. వాడికి ఎప్పుడు ఏది కావాలో అది కటాక్షింపబడుతుంది. ఆ శ్రద్ధ దేని వలన వస్తుంది? సరస్వతీ కటాక్షం అన్న మాటకు అర్థం శ్రద్ధ కలగడమే. ఆ శ్రద్ధ లేదనుకోండి, అప్పుడు
ఎంతమంది వచ్చి చెప్పనివ్వండి, వాడి బుద్ధి యందు మార్పు ఉండదు, ప్రతిస్పందన ఉండదు. ప్రతిస్పందన లేకపోతే ఏమంటారంటే జడీభూతము అంటారు, జడత్వం రా వాడికి అంటారు. లోకంలో అసలు పరమాత్మ లేని వస్తువు లేదు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని శృతి చెప్తోందా లేదా? అంతటా దృశ్యతే శ్రూయతేపి వా, నీ కంటితో ఏది చూస్తున్నావో అది అంతా నారాయణ స్వరూపమే, బ్రహ్మమే అయ్యున్నది. ఒక రాయి ఉందనుకోండి, అది బ్రహ్మమే. కానీ దానికి ఏం లేదంటే చైతన్యమునందు ప్రతిస్పందన లేదు. నేను కాలుతో తన్నాననుకోండి, అది లేచి నన్ను తన్నదు. నిజంగా అలా తంతే మనం తన్నం కూడా, అది తిరిగి తన్నదు. దాన్ని జడం అంటారు. జడం అంటే ప్రస్పందన ఉండదు. అలా ఒక రాయి ఉంటే పర్వాలేదు, అలా ఈ పరదా ఉంటే పర్వాలేదు, ఉపయుక్తమవుతుంది. కానీ మనిషి అలా ఉండకూడదు. ఒక మాట చెప్పాడు అనుకోండి ఎవరైనా పెద్దవారు వచ్చి, దాన్ని వెంటనే విని మార్చుకోవాలి. అలా మార్పు చేసుకోలేదనుకోండి వాడు జడప్రాయుడు అంటారు. అటువంటి వాడు ఎప్పుడూ కూడా జీవితంలో వృద్ధిలోకి రాడు. ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి, అంటే వాడికి భగవంతుని యొక్క అనుగ్రహము లేనివాడు. వాణ్ణి మార్చగలిగిన వాళ్ళు లోకంలో ఇద్దరే ఉన్నారు. ఒకటి కామాక్షి పరదేవత పాదాలు పట్టుకుంటే ఆవిడ మారుస్తుంది. రెండవ వారు హనుమ మారుస్తారు. ఈ ఇద్దరి ఎందే ఆ శక్తి లోకంలో. అందుకే బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వక్పుటత్వంచ హనుమత్ స్మరణాత్ లభేత్. హనుమని సేవిస్తే జాడ్యం పోతుంది, అమ్మవారిని స్మరిస్తే జాడ్యం పోతుంది. అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరంద శృతిఝరీ దరిద్రాణం చింతామణి గుణనిక జన్మ జలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి అంటారు. అందుకే ఆ కామాక్షి పరదేవత యొక్క అనుగ్రహం కలిగిందనుకోండి, ధారాపాతంగా కవిత్వము చెప్పగలడు, ఎంతటి స్థితికైనా తీసుకెళ్ళిపోతుంది. ఆవిడ అనుగ్రహం ఇక మనిషిని అద్భుతమైనటువంటి ఒక కవిగా తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. అందుకే భట్టారక శబ్దం ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు. భట్టారక అన్న మాటకు అర్థం ఏమిటంటే పూజింపబడవలసినవాడు అని, లేదా పూజింపబడదగినది. ఆవిడకే భట్టారిక అని పేరు. లలితా పరా భట్టారిక, కామాక్షి పరా భట్టారిక అని పిలుస్తాం. భట్టారిక అంటే పూజింపబడవలసిన తల్లి. ఆవిడ అనుగ్రహంతో ఎందరో భట్టారకులయ్యారు. క్రోధ భట్టారక, క్రోధము కలిగిన వాడు, కోపం ఉన్నవాడు, కానీ భట్టారకుడు. అది ఉన్నవాడు పూజనింపబడవలసిన వాడు కాడు. కానీ అంత క్రోధమున్నా కూడా లోకము చేత పూజింపబడవలసిన వాడిగా మారాడు. ఎవరు? దుర్వాసో మహర్షి. అందుకే కామాక్షి పరదేవత సమక్షంలో ఆవిడ దగ్గర కంచిలో పూజ ఎలా జరగాలి అన్నది చెప్పడానికి అధికారము పొందిన వారెవరు అంటే దుర్వాసో మహర్షి. అందుకే ఇప్పటికీ కంచిలో కామాక్షి దేవాలయానికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఎడంచేతి పక్కకి తిరిగి మెట్లెక్కుతుంటే ఎదురుగుండా దుర్వాసో మహర్షి యొక్క మూర్తి ఉంటుంది. దూర్వాసుడు కాదు, అలా ఉచ్చరించకూడదు, దుర్వాసో మహర్షి ఎదురుగుండా కూర్చుని ఉంటారు. వారే కామాక్షి పరదేవత యొక్క అనుగ్రహంతో ఆర్యాద్విషతి చేశారు. వారు ఆర్యాద్విషతి అంటే 200 శ్లోకములను చెప్పారు. కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం చేత అపారమైనటువంటి కవితాశక్తి పెళ్ళుబుకుతుంది. అలాగే ఆ తల్లికి క్షేత్రపాలకుడుగా ఉండేటటువంటి వారు కూడా గొప్ప గురుస్వరూపం. మహాగురుస్వరూపాలన్నీ కూడా చిన్ముద్ర పట్టుకుంటాయి. ఇలా చిన్ముద్ర పట్టారు అంటే గొప్ప గురువు అని గుర్తు. ఆయనకి శాస్త, ధర్మశాస్త అని పేరు అయ్యప్పకి. కంచి కామాక్షి ఆలయంలో క్షేత్రపాలకుడు ఎవరు అంటే అయ్యప్ప. అందుకే కామాక్షి దేవాలయంలో ఉండేటటువంటి అయ్యప్ప చిన్ముద్ర పట్టుకోరు. క్షేత్రపాలకుడు కనుక చేతిలో కొరడా పట్టుకుంటారు. ఆయన అనుగ్రహం లేకుండా ఆయన చేత బుద్ధి శిక్షింపబడని వాడు అసలు కామాక్షి మందిర ప్రవేశం చెయ్యడు. అంతటి మహానుభావుడు. అయ్యప్ప దేవాలయంలో ఎక్కడైనా సరే మహావాక్యాన్ని పెడతారు. యజుర్వేదం చివర ఉండే మహావాక్యం తత్వమసి. తత్వమసి అంటే తత్వం అసి, అది నువ్వై ఉన్నావు. దక్షిణ దేశంలో
యజుర్వేదానికి చివర ఉన్న తత్వమసీ మహావాక్యమే శృంగగిరి పీఠానికి. కాబట్టి అటువంటి తత్వమసీ మహావాక్యం వ్రాయబడి ఉండేటటువంటి క్షేత్రం అయ్యప్ప సన్నిధానం ఒకటే. మా కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆ 18 మెట్లని కానీ దేవాలయాన్ని కానీ అంత వైదికంగా అంత గొప్పగా నిర్వహణ చేస్తారు. అందుకే అక్కడి మూర్తి మహాతేజో విరాజితుడు. అందుకే ఆ దేవాలయంలో స్వామి రామాయణం, భారతం, భాగవతం, లలితా సహస్రం, శివానందలహరి, సౌందర్యలహరి ఎన్ని ప్రసంగాలు చేయించాడు మహానుభావుడు. కాబట్టి అయ్యప్ప అక్కడ క్షేత్రపాలకుడై చేతిలో కొరడా పట్టుకుని ఉంటారు. ఆ తల్లి ఎందరికో సరస్వతీ కటాక్షం ఇచ్చింది. ఆ తల్లే ఒకానొకనాడు కాళిదాస మహాకవిని అనుగ్రహించింది. ఆ తల్లే ఒకానొకప్పుడు జంబుకేశ్వరంలో వరదన్ అనబడేటటువంటి ఒక వంటవాణ్ణి అనుగ్రహించింది. కాలమేఘన్ అని పేరు మారింది ఆయనకి. నల్లమబ్బు ఎలా వర్షిస్తుందో ఆయన నోటి వెంట కవిత్వం అలా వచ్చేసింది. ఒకప్పుడు దుర్వాసో మహర్షిని అనుగ్రహించింది. ఆవిడ అనుగ్రహం కాని కలిగిందా ఇక తిరుగులేనటువంటి కవితా ధార నోటి నుండి ప్రవహిస్తుంది. కాబట్టి ఆవిడ కవిత్వం అనబడేటటువంటి సరస్వతీ కటాక్షాన్ని ఇవ్వగలదు. అదే సమయంలో శ్రద్ధని కూడా కల్పించగలదు. రెండిటిని ఇవ్వగలిగిన తల్లి కాబట్టి ఆమె కన్నుల వెంట సరస్వతీ కటాక్షం, లక్ష్మీ కటాక్షం రెండిటినీ ప్రసరింపచెయ్యగలిగినటువంటి శక్తి కలిగిన తల్లిగా పూజలు అందుకుంటూ ఉంటుంది. అటువంటి కామాక్షి దర్శనం నాకు అక్కర్లేదని మనుష్యుడిగా జన్మనెత్తినవాడు ఎవరంటాడు? ఏ మనుష్యునికైనా కావలసిందేది సరస్వతీ కటాక్షం, లక్ష్మీ కటాక్షమే. ఆ రెండు కటాక్షాలు లేనినాడు మనుష్య జన్మకి ప్రయోజనం ఎక్కడుంది? కేవలం తన చూపుల చేత అటువంటి కటాక్షములను ప్రసరింపచెయ్యగలిగినటువంటి శక్తి కలిగిన తల్లి కామాక్షి పరదేవత. కాంచీపురంలో ఉండేటటువంటి విశేషం ఏమిటంటే అసలు ఆ తల్లి దేవాలయానికే ప్రదక్షిణం చేస్తాయి ఏవైనా కూడా. ఏ శివాలయంలోనూ కూడా కంచిలో అమ్మవారు ఉండదు. ఎందుకంటే అన్ని శివాలయాలకి కలిపి ఒకటే అమ్మవారి స్వరూపం, అదే కామాక్షి పరదేవతా స్వరూపం. ఒక్క కామాక్షి దేవాలయంలో ఉన్న అమ్మవారే అన్ని శివాలయాల్లోనూ ఉన్నట్టు. అందుకే ఒక్క కాంచీపుర పరిధిలో మాత్రం ఏ శివాలయంలో పక్కన అమ్మవారు ఉండదు. రెండు, వరదరాజస్వామి యొక్క ఉత్సవం అవనివ్వండి, మహమ్మదీయుల యొక్క పీర్లు కానివ్వండి, కామాక్షి ఆలయానికి ప్రదక్షిణంగా పెడతాయి. కామాక్షి ఆలయానికి ప్రదక్షిణం చెయ్యకుండా ఏవీ వెళ్ళవు. అంత గొప్ప క్షేత్రం కాంచీపురంలో ఉన్నటువంటి కామాక్షి యొక్క అనుగ్రహం కలిగినటువంటి క్షేత్రం. అటువంటి కాంచీపురంలో అమ్మవారు కూర్చున్నటువంటి తీరు, ఆవిడ ఆయుధాలు పట్టుకునేటటువంటి తీరు, ఆవిడ పట్టిన ముద్రలు లోకానుగ్రహము కొరకు మాత్రమే తప్ప ఏదో పట్టుకోవడం కోసం పట్టుకోవడం కాదు. అందుకే కామాక్షి పరదేవత దర్శనం చేస్తే చాలు.